వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు ఉల్లిపాయ కచోరీ అంటే ఆనియన్ కచోరీ ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. క్రిస్పీగా చాలా బాగుంటాయి టేస్ట్. స్వీట్ షాప్లు తీసుకొచ్చుకునే బదులు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్ గా వస్తాయి. నేను చెప్పిన చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయ్యారంటే చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మీరు. మరి ఇప్పుడు తయారీ విధానాన్ని చూపిస్తాను, మీరు ట్రై చేసి చూడండి. ఫస్ట్ ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో 1.5 కప్పు మైదా వేసుకోండి. దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వామును తీసుకొని ఇలా చేతితోటి నలిపి వేసుకోండి. డైరెక్ట్ గా వేయడం కంటే ఇలా కాస్త నలిపి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. కొద్దిగా వేడి చేసి వేసుకున్నారంటే మీకు కచోరీలు ఇంకా బాగా క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ కు బదులు మీరు నెయ్యినైనా డాల్డానైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గట్టి చపాతీ ముద్దలాగా కలుపుకోండి. ఈ పిండిని కొంచెం లూజ్గా ఉండేటట్టు అస్సలు కలపొద్దండి, గట్టిగా ఉండేటట్టు కలుపుకోండి. అలా కలుపుకున్నారంటే మీకు కచోరీలు క్రిస్పీగా బాగా వస్తాయి. ఇప్పుడు ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఈ చపాతీ ముద్దని చపాతీ పీట పైన వేసి ఒక 2-3 నిమిషాలన్నా బాగా ప్రెస్ చేస్తూ కలపండి. మీరు పిండిని ఎంత బాగా కలుపుకుంటే కచోరీలు అంత బాగా వస్తాయి. ఇలా సాఫ్ట్ ముద్దలాగా వచ్చేటట్టు కలుపుకున్న తర్వాత ఈ ముద్దని ఈ బౌల్లో పెట్టుకొని ఈ చపాతీ ముద్ద పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి. ఇలా ఆయిల్ని రాసుకోవడం వల్ల మనకి చపాతీ ముద్ద అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇలా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత ఈ బౌల్కి మూత పెట్టి ఒక 15 నిమిషాలన్నా పక్కన పెట్టండి. ఈలోపు మీరు కచోరీలోకి స్టఫింగ్ని తయారు చేసుకోవడం కోసం స్టవ్ పైన ఇలా పాన్ పెట్టుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోంపు వేసుకోండి. సోంపు కంపల్సరీ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 3 లేదా 4 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఇవి 3 కలిపి కొద్దిగా వేగనివ్వండి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత దీంట్లో పెద్ద సైజు 2 ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి, కొద్దిగా మెత్తబడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కొద్దిగా మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేగితే సరిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకోండి. మీకు ఇంకా బాగా స్పైసీగా కావాలి అనుకుంటే కారం ఇంకొద్దిగా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి. డ్రై మ్యాంగో పౌడర్ అంటారు దీన్ని. ఈ పొడులన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు ఈ మసాలా పొడులన్నీ బాగా కలిసిపోయిన తర్వాత దీంట్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా శనగపిండి వేసుకొని కలుపుకోండి. ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని మొత్తం బాగా కలిసిపోవాలి. అలా కలిసిపోయేంత వరకు కలపండి. చూడండి, ఈ విధంగా పూర్తిగా కలిసిపోయిన తర్వాత మీకు ఈ విధంగా డ్రైగా అవుతుంది. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కర్రీ మొత్తాన్ని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. పూర్తిగా చల్లారాలి, చల్లారిన దాకా వెయిట్ చేయండి. ఈలోపు మనకి పిండి కూడా బాగా నానుంటుంది. ఇప్పుడు ఈ పిండి ముద్దని మరొకసారి గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం చపాతీలు చేసుకోవడానికి ఎంత పిండిని అయితే తీసుకుంటామో అంత పిండిని తీసుకోండి. నేను తీసుకున్న మైదా పిండికి నాకు ఇక్కడ 7 కచోరీల దాకా వచ్చాయండి. ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని చపాతీ పీట పైన కొద్దిగా మైదాని చల్లుకొని చపాతీ కర్రతోటి చిన్న పూరీ సైజులో వచ్చేటట్టు రుద్దుకోండి. ఫస్ట్ ఇలా చిన్న పూరీలాగా చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కూర ఉంది కదా, ఈ కూరని ఇలా ఉండలుగా చేసుకోండి. చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఈ పూరీ మధ్యలో పెట్టుకోండి. ఇప్పుడు ఇలా కొద్దిగా మైదా పేస్ట్ ని తీసుకొని ఈ పూరీకి చివర్లను అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుందండి. స్టఫింగ్ బయటకు వచ్చేసిందంటే మనం ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు క్లోజ్ చేసుకొని చపాతీ కర్రతో కొద్దిగా ప్రెస్ చేసుకోండి. లైట్ గా రుద్దుకోండి. ఎక్కువ ప్రెషర్ పెట్టారంటే మళ్ళీ మనకి స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది. ఇంకా మీకు ఈ స్టఫింగ్ బయటికి రాకుండా ఉండాలి అంటే ఈ మైదా పేస్ట్ ని పైన కూడా కొద్దిగా అప్లై చేసుకోండి. ఇలా అన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చు ఈ కచోరీలు. అవి ఎలాగంటే ఇప్పుడు ఒక చపాతీ ముద్ద తీసుకున్నాం కదా, ఫస్ట్ ఒక గిన్నె షేప్ లో చేసుకోండి. ఈ చపాతీ ముద్దని ఇలా గిన్నె షేప్ లో చేసుకున్న తర్వాత కొద్దిగా కర్రీని లోపల వైపున పెట్టుకొని ఈ విధంగా క్లోజ్ చేసుకుంటూ రావాలి. ఇలా మొత్తం పూర్తిగా క్లోజ్ అయ్యేంత వరకు
వేళ్ళ మధ్యలో పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉన్నారంటే ఈజీగా క్లోజ్ అయిపోతుంది. ఇలా క్లోజ్ అయిన తర్వాత దీన్ని లైట్గా ప్రెస్ చేసి కచోరీ షేప్లో వచ్చేటట్టు చేసుకోండి. అంతే, ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్ రాని వాళ్ళు నేను ముందు చూపించినట్టు చేసుకోండి. ఇలా అన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా డీప్ ఫ్రైకి సరిపడా బాండిల్లో ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు కచోరీల్ని వేసుకొని వేయించుకోండి. మీరు తీసుకున్న ఆయిల్కి పట్టినన్ని కచోరీలే వేసుకోండి. ఎక్కువ కచోరీలు వేసుకున్నారంటే మీకు సరిగా పొంగవండి, ప్లేస్ లేక సరిగా పొంగవు. అందుకని మీరు తీసుకున్న ఆయిల్కి సరిపడినన్ని కచోరీలే వేసుకొని వేయించుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా వేగనివ్వండి. వేసిన వెమ్మటనే మీకు పొంగవండి. కొద్దిసేపటి తర్వాత పొంగుతూ ఇలా పైకి తేలుతాయి. ఇలా పైకి తేలిన తర్వాత గరిటె పెట్టి రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోండి. ఈ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా బాగా క్రిస్పీగా వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసుకొని వేరొక ప్లేట్లో వేసుకోండి. మిగతా కచోరీలను కూడా ఇదే విధంగా వేయించుకోండి. మీకు ఎప్పుడైనా సాయంత్రం పూట ఏమైనా తినాలి అనిపించినప్పుడు ఇలా కచోరీలు చేసుకొని తిని చూడండి, ఎంత బాగుంటాయో. స్వీట్ షాప్లో కొనుక్కొచ్చినప్పుడు ఏ టేస్ట్ అయితే ఉంటాయో అదే టేస్ట్ తోటి చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి.